హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మంచి మాటలను అనుగ్రహించుమని నన్ను మీ ఆత్మతో నింపుమని నా మనోనేత్రాలు తెరవమని వాక్యంలోని సత్యాలను గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించు. నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము నేను పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడ బోధించలేదు మాట. ఆమేన్. ఎందుకంటే ఈ వాక్యము బోధించిన ప్రతి ఒక్కరూ ఒక చెడ్డ పేరు సంపాదించుకుంటుంటారు. ఎందుకంటే సైతాను కూడా ఈ వాక్యము నచ్చదు. అర్థమవుతుందా? ఈ వాక్యం బోధించామనుకోండి, సోయింగ్ అండ్ రీపింగ్. టైటిల్ ఏంటి? సోయింగ్ అండ్ రీపింగ్. అంటే నువ్వు విత్తేది కోసేది. చాలా మందికి ఉండే ఆలోచన ఏమంటే, విత్తేది కోసేది ఉందంటే సార్కి ఏదో చాలా అవసరం ఉంది, అది విత్తమంటున్నారు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే పాస్టర్లు కూడా చాలామంది వాళ్ళ అవసరతల కోసం ఇటువంటి వాక్యాలు బోధిస్తారు. దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఏ అవసరత లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను కొందరు క్రైస్తవులతో జరిగిన ఎన్కౌంటర్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, దే ఆర్ లిటరలీ స్ట్రగ్లింగ్. సర్టన్ థింగ్స్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఎలా బయటపడాలి, ఎలా దీని నుంచి చేయాలి అంటే వాక్యము ద్వారా ఇవి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ ప్రేడ్ అండ్ నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడి చెప్తున్న మాట. ఈ విషయంలో, ఈ యొక్క సోయింగ్ అండ్ రీపింగ్ అనే విషయంలో క్లారిటీ లేకపోతే నష్టపోయేది మీరే. ఆమేన్. అర్థమవుతుందా? ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలా. నాతో ఒక పాస్టర్ ఇంతకుముందు డిస్కస్ చేశాడు అన్నమాట. ఒకసారి ఏమని చెప్పాడంటే, అన్న విత్తండి అని మా వాళ్ళందరూ చెప్తుంటారు. మా దగ్గర విత్తిన తర్వాత మాకు పంట రాదనుకోండి, మళ్ళీ ఏమని చెప్తారు వాళ్ళు, నీకు విశ్వాసం లేక నువ్వు విత్తలేదు, మళ్ళీ విత్తంటారంట. ఎన్నిసార్లు విత్తడం వల్ల ఆ పాస్టర్ ఎవడో మెర్సిడీస్ బెంజ్ కార్ కొనుక్కున్నాడు, వీళ్ళు మాత్రము హవాయి చెప్పుల్లోనే తిరుగుతున్నారంట. అర్థమవుతుందా? డస్ ఇట్ మేక్ సెన్స్? అంటే విత్తడము కొయ్యడం అనేది పాస్టర్లు రిచ్ కావడం కోసం కాదు. విత్తడము కొయ్యడం అనేది దేవుడు తన సంఘము అభివృద్ధి కావాలని పెట్టినటువంటి మాటలు. హల్లెలూయా. అండ్ విత్తడం అనేది టైట్స్తో ముడిపెట్టొద్దండి, దశమ భాగాలతో ముడిపెట్టొద్దండి. దశమ భాగం అనేది దేవుడు నీకు ఇచ్చిన దానిలోంచి 10వ వంతు దేవునికి ఇచ్చేది. అర్థమవుతుందా? అది విత్తనం కాదు. టైట్స్ గురించి కూడా ఇంకోసారి డిస్కస్ చేద్దాం. కానీ లెట్ మీ బి వెరీ క్లియర్. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి, మీకు జీతం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసి దేవునికి ఇస్తున్నాము, ఇదే దశమ భాగం కాదు. కొందరు ఏం చేస్తారంటే దశమ భాగం అదే, కానుక అదే, అన్నీ అదే అంటారు. కాదు. దశమ భాగం ఈజ్ 10% ఆఫ్ వాట్ ఎవర్ యు గెట్. నీకు వచ్చే దాంట్లో దశమ భాగం అంటే అది దేవునికి ఇస్తున్నావు, అది నీ విత్తనం కాదు. 10వ వంతు కాకుండా నువ్వు ఇంకా ఏదైనా ఇస్తున్నావు అనుకో ఎక్స్ట్రాగా, అది విత్తనం. హల్లెలూయా. ఈ క్లారిటీ మనకు కంపల్సరీగా ఉండాలి. ఆమేన్. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. హల్లెలూయా. While the earth remaineth, ఇంగ్లీష్ లో while the earth remaineth, seed time and harvest. అందరూ చెప్పండి. Seed time and harvest. అర్థమవుతుందా? చలి ఎండ అర్థమవుతుందిగా ఎట్లా ఉందో
అలా విధంగా రాత్రి పగలు ఎలా ఉంటాయో అదే విధంగా విత్తనం నాటడము పంట కోయడం అనేది ఖచ్చితంగా ఉంటాయి అని దేవుడు ఈ ప్రపంచంలో పెట్టిన నియమము. ప్రపంచాన్ని దేవుడు తయారు చేసిన తర్వాత, భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో, వాతావరణంలో తెల్లవారుజామున రాత్రి ఎలా వస్తుందో, అదేవిధంగా సమ్మర్ వింటర్స్ ఎలా వస్తుంటాయో అదేవిధంగా విత్తడము కోయడం అనేది కంపల్సరీగా ఉంటాయి అని దేవుని వాక్యము మనకు చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే సూత్రం. అంటే ఒక భూమి ఏదైనా రాయిని పైకి వేస్తే భూమి మళ్ళీ ఆకర్షిస్తుంది అనేది ఒక ప్రిన్సిపల్. ఇట్స్ ఎ లా. అర్థమవుతుందా? దేవుని రాజ్యంలో విత్తడం అనేది కోయడం అనేది ఇదొక ప్రిన్సిపల్ అని మనము గుర్తించాలి. ఇంకొక విషయం, ఒక విత్తనముకున్న క్వాలిటీ, విత్తనంకుండేటువంటి లక్షణం ఏంటంటే, క్యారెక్టర్ ఏంటంటే అది పంటను ఇస్తుంది. పంటను ఇవ్వని విత్తనము అసలు అది విత్తనమే కాదు, అది వేస్ట్. అర్థమవుతుందా? అది ఉపయోగం లేదు, నిరుపయోగం. విత్తనంకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే అది విత్తినప్పుడు ఖచ్చితంగా పంటనిస్తుంది. ది పర్పస్ ఆఫ్ సీడ్ ఈజ్ హార్వెస్ట్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, విత్తనం యొక్క ముఖ్య ఉద్దేశము పంటను ఇవ్వడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఈ సోయింగ్ అండ్ రీపింగ్ అనేది నీ జీవితంలో క్లియర్గా అర్థమవుతుంది. ఆమేన్, ఆమేన్. ఓకే. సో ఇది ఒక స్పిరిచువల్ లా అని చెప్పాను, అంటే ఒక ఆత్మీయమైన నియమం. విత్తడము కోయడం అనేది డబ్బు విషయమే కాదు. ఇట్ మేబీ సమ్టైమ్స్ కొందరు ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో పంట అంతా వస్తే పంటలో దశంభాగం తీసుకొచ్చేస్తుంటారు. మెటీరియల్ నీ దగ్గర ఉన్నది, అర్థమవుతుందా? ఏదైనప్పటికీ అది కొందరు బంగారు వేస్తుంటారు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నవి తెచ్చి, కొందరు వాట్ ఎవర్ ఇట్ బి, అది మెటీరియల్ కానీ లేకపోతే అది నీ శక్తి సామర్థ్యాలు కావచ్చు, దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చినది మాత్రమే విత్తనము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ దగ్గర ఉంది, నువ్వు ఇచ్చేదే విత్తనం. అప్పు చేసి తీసుకురండి, అది విత్తనం కాదు, అది దేవుని వాక్యంలోనే లేదు. బాగా అర్థం చేసుకోండి. నీ దగ్గర డబ్బులు లేవు, దేవుని కోసం ఆ మాత్రం చేయలేవా, చెయ్యి, అది తప్పు. దేవుడు నిన్ను అప్పు చేసి తనకు డబ్బులు తీసుకురమ్మని ఎప్పుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. విత్తనం అంటే దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చి ఉంటాడు. అది నీ శక్తి కావచ్చు, నీ సామర్థ్యం కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు, నువ్వు దేవునికి ఏది వాడుతున్నావో అది విత్తనము. అది డబ్బు కావచ్చు, అన్నీ కావచ్చు, ఏదైనా, బట్ నువ్వు వాడేది అది విత్తనం దేవుని రాజ్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, మన ఫోకస్ అంతా కూడా విత్తనం మీద కాదు ఉండాల్సింది, పంట మీద ఉండాలి, హార్వెస్ట్ మీద. మనకు ఏమి రాబోతుంది అనేది మనం ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి విత్తుతావో అదే నువ్వు కోస్తావు. ఆపిల్ పండ్ల విత్తనం నాటావనుకో, ఏం ఎక్స్పెక్ట్ చేయాలా నువ్వు? ఆపిల్సే ఎక్స్పెక్ట్ చేయాలి. అర్థమవుతుంది కదా? లేదు, నువ్వు గోధుమలు గింజలు వేసావు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? గోధుమలు ఎక్స్పెక్ట్ చేస్తావు. నువ్వు ఏం ఇస్తున్నావో అదే వస్తుంది. హల్లెలూయా, అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు ఏమి వేయకుండా నాకు దేవుడు అద్భుత రీతిగా దేవుడు నాకు ఆకాశం నుంచి ఏదో తెప్పిస్తాడు, ఏం రాదు. అర్థమవుతుందా? యేసు ప్రభు చూడండి ఎంత క్లియర్గా తను హార్వెస్ట్ గురించి చెప్పింది. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. హల్లెలూయా. ఇది వాక్యం గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాక్యమే కాదు, విత్తనం అంటే ఏదైనప్పటికీ కావచ్చు. ఓకే, విత్తనం అనేది ఒక రైట్ సాయిల్ మీద పడింది అనుకోండి, అంటే రైట్ ఎన్వైరన్మెంట్లో పడింది, సరైనటువంటి మంచి స్వభావం కలిగిన నేలలో, సరైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క నేలలో ఎప్పుడైతే నాటబడుతుందో ఆ విత్తనము ఏం చేస్తుందంట, అక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు. గమనించండి, ఎంత పర్సెంట్? 30 60
నూరంతలుగాను. చాలు బ్రదర్, మంచి నెలలో పడితే 30, 60, 100 ఏంది ఎందుకు ఉంటుంది చెప్తాను. నువ్వు మంచి నెలలో వేసినంత మాత్రాన 100 అంతలు ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? పంట వస్తుందని గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా నీకు హార్వెస్ట్ వస్తుంది. అది 30% కావచ్చు, 60% కావచ్చు, 100% కావచ్చు. 100% రావాలంటే ఏం చేయాలా అది నేను చెప్తాను. ఓకే, బాగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనము విత్తనం నాటితే 30% ఈజ్ మినిమం గ్యారంటీ. వాక్య ప్రకారముగా మంచి నేలలో నువ్వు విత్తినట్టయితే 30% మినిమం గ్యారంటీ. మంచి నేలలో విత్తలేదనుకో, నువ్వు ఎన్ని అప్పులు తెచ్చి చేసినా అది పోయినట్టే. ఇంకా నీకు విత్తనం రాదు, ఏం రాదు. అప్పులలో నీ ఇంటికి వచ్చి కూర్చుంటారు. అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా పొరపాటున కూడా అప్పు చేసి దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కానీ అవన్నీ తీసివేయండి. హల్లెలూయా. నువ్వు అప్పులో ఉన్నావంటే శాపం కింద ఉన్నావు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. హల్లెలూయా. సో ఇంకోటి, నువ్వు మంచి నేల మీద విత్తనం వేసిన తర్వాత, ప్రభా ఈ మంచి నేల మీద నేను విత్తనం వేశాను అని ప్రార్థన చేస్తావా? దానికి ఏమంటారు, ఈ యొక్క భూమి ఫలించాలా, భూమి నుంచి పంట రావాలని ప్రార్థన చేస్తుంటారా? లేదు. యేసుప్రభు చూడండి, యేసుప్రభు మనకు ఒక బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్ ఇస్తాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 26 నుంచి 29 వచనాలు చూడండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచూ నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. 28వ వచనంలో ఇంగ్లీష్లో చదువుతాను. ఫర్ ది ఎర్త్ బ్రింగెత్ ఫోర్త్ ఫ్రూట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. భూమికి ఉన్న నేచర్ ఏంటంటే, మంచి నేలకున్న నేచర్ ఏంటంటే, నువ్వు విత్తనం వేస్తే అది పంటను తీసుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. బీ వెరీ క్లియర్. విత్తనం వేసిన తర్వాత నేను విత్తనం వేసినాను, ఇది ఎంత వచ్చింది అని తొవ్వి చూడ్డాలు, ఇట్లాంటి కథలు ఉండవు. వాడు ఏం చేస్తాడంట, విత్తనం నాటిన తర్వాత వాడు పడుకుంటాడు, నిద్రపోతాడు, లేస్తాడు, పడుకుంటాడు, నిద్రపోతాడు. అదే చెప్తున్నాడు చూడండి రిపీటెడ్గా. రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు, మేలుకొనుచు ఉండగా. హీ ఫర్గెట్స్. విత్తనం వేసిన తర్వాత మర్చిపోతాడు, దానికి ఏం అవసరం లేదు. ఎందుకు? ప్రాపర్గా మనము సేద్యం చేసే వాళ్ళకు నేను చెప్తున్నాను, రైట్, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సేద్యాల గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడైతే వర్షాలు పడక ఏదో ట్యాప్ నుంచి బోర్ల నుంచి నీళ్లు పెట్టుకోవడం. అది ప్రీవియస్గా ఎలా ఉండిందంటే, విత్తనం నాటిన తర్వాత ఆటోమేటిక్గా ఒక టైం వస్తుంది, తొలకరి వాన అని వస్తుంది. అది దానికి ఆ టైంలో ఏదో విత్తనాలు వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది పంట కరెక్ట్గా పండుతుంది. పండిన తర్వాత మరి కరెక్ట్గా కాపు వచ్చేప్పుడు మళ్ళీ ఒక వాన పడుతుంది. అర్థమవుతుందా? అంటే పీరియాడిక్గా జరుగుతుంటుంది. ఎవరైతే విత్తనం నాటి ఉంటాడో వాడు నా పంట సరిగా వస్తుందా లేదా అని దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఆమేన్. ఎందుకంటే పంటకుండే, విత్తనంకుండే నేచర్, విత్తనంకుండే స్వభావం ఏంటంటే అది పంటను పండించడమే. హల్లెలూయా. హల్లెలూయా. అది మనం గుర్తించాలి ఈ మాట. సో వాడు పడుకుంటాడు, నిద్రపోతాడు, నిద్రలేస్తాడు, అన్నీ జరుగుతుంది. కానీ ఏం చెప్తున్నాడు? వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యము ఆ విధంగా ఉన్నది, మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనం చదవక ముందు నేను ఒక మాట చెప్తాను. మన ఫోకస్ మనం ఇచ్చే విత్తనం మీద ఉండకూడదు. మన ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? పంట మీద ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, యువర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ ది హార్వెస్ట్. నువ్వు ఏం విత్తావు అనేది కాదు. కొందరు ఎట్లా ఆలోచిస్తారంటే, నా దగ్గర దండిగా ఉంది కాబట్టి నేను ఇంత విత్తున్నాను, లేకపోతే నా దగ్గర లేదు. యేసు ప్రభు ఒక ఆమెను చూసిండు, 2 కాసులు ఉన్నాయి ఆమె దగ్గర. ఆయన అన్నాడు, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది. ఎందుకు? ఆమెకున్నదంతా అదే అంతా ఇచ్చేసింది.
చాలామంది ఎక్కువ డబ్బులు తెచ్చేశారు. అర్థమవుతుందా? సో ఫర్గెట్ అబౌట్ వాట్ యు ఆర్ సోయింగ్. మీరు ఏం విత్తుతున్నారనేది మర్చిపోండి. మీరు చేయాల్సింది ఏంటి? మీకు ఏం పంట కావాలి, ఎంత పంట కావాలి, ఆ పంటను గురించి ఆలోచించండి. హల్లెలూయా. సో హ్యావ్ ఎ పిక్చర్ ఆఫ్ ది హార్వెస్ట్ ఇన్ యువర్ మైండ్. యోహాను సువార్త 12:24 యేసు ప్రభు చెప్పే మాటలు చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విస్తారమైన పంట కావాలి అంటే నీ చేతిలో ఉన్న విత్తనం అది నాటబడాలి, అది చచ్చిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ ఫర్గెట్. ఇంకా అరే నేను ఇంత ఇచ్చినాను, నేను దేవునికి ఇంత ఇచ్చినాను, ఫర్గెట్ అబౌట్ ఇట్. అది నువ్వు నాటిన తరువాత అది లోపల ఏమవుతుంది? భూమిలో చనిపోతుంది. చనిపోతే ఇట్ గెట్స్ మల్టిప్లైడ్. చనిపోకపోతే ఒకటే గింజ ఉంటుంది. మరోసారి చదవండి 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్క గింజ చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది. అది చావకుండా నీ చేతిలో ఉంటే ఎప్పుడు ఫలించదు అది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ ప్రిన్సిపల్ ఎటువంటిదంటే, దేవుడిచ్చిన ఈ నియమం, విత్తడము కోయడం అనే నియమం ఎటువంటిదంటే, ఇట్ డజంట్ రెస్పెక్ట్ పీపుల్. అంటే పెద్దవాళ్ళు కాబట్టి నేను వీళ్ళకు తగినట్టుగా ఇవ్వాలి, చిన్న బీదవాళ్ళు కాబట్టి వీళ్ళకు నేను ఇవ్వను, లేకపోతే వయసులో చిన్నోళ్ళు కాబట్టి నేను సరిగా పనిచేయను అనడానికి లేదు. హల్లెలూయా. దీస్ ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దే ఆర్ నో రెస్పెక్టర్స్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక మనిషికి విధేయత చూపించేవి కాదు ఇవి. దే విల్ వర్క్ వెన్ దే ఆర్ అప్లైడ్, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. సో ఏ విధంగా అయితే ఒక ఫార్మర్కు, ఒక రైతుకు ఏ విధంగా అయితే విత్తనాలు వేస్తే పంట ఎలా వస్తుందో, నీ జీవితంలో కూడా సేమ్ అదే జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ టాలెంట్ అయినప్పటికీ, నీకున్నటువంటి డబ్బు అయినప్పటికీ, నీకున్నటువంటి టైం అయినప్పటికీ, ఏదైనా నువ్వు దేవుని రాజ్యంలో విత్తుతున్నావు అంటే యూ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దట్. అర్థమైందా? యూ షుడ్ బి వెరీ కాన్షియస్. నీకు తెలియాల. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎవ్రీథింగ్ వెన్ యు ఆర్ సోయింగ్, నువ్వు విత్తనం నాటుతున్నావంటే యు ఆర్ పుట్టింగ్ ది ప్రిన్సిపల్ ఇన్ టు యాక్షన్. స్పిరిచువల్ లాను నువ్వు యాక్షన్లోకి తీసుకొస్తున్నావు అని గుర్తించాలి. ఆమేన్. ఆమేన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ ప్రకారముగా నువ్వు విత్తనం నాటినట్టయితే ది హార్వెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్యారంటీడ్. ఇట్ ఈస్ అ మల్టిప్లైడ్ థింగ్. నువ్వు ఒక్క విత్తనం వేస్తే ఒక్క విత్తనం రాదు. ఒక చెట్టు వేసిండు, మామిడి చెట్టు వేసిండు, దాని సమయం 5 సంవత్సరాలంట. అంటే అది మామూలుగా పెరగడానికి 5 సంవత్సరాల తర్వాత మంచిగా కాపు వస్తుంది. కాపు వచ్చినప్పుడు ఒక్క మామిడికాయ వస్తుందా? లేదు, వందలు వస్తుంటాయి. ఆమేన్. అంటే ఇట్ ఈస్ మల్టిప్లైడ్. ఎప్పటికైనా నువ్వు విత్తనం వేస్తే ఇట్ విల్ ఆల్వేస్ బి మల్టిప్లైడ్. లూకాసు సువార్త 6:38 చూడండి. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి. గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటు యు, గుడ్ మెజర్ ప్రెస్డ్ డౌన్ అండ్ షేకెన్ టుగెదర్ అండ్ రన్నింగ్ ఓవర్ షెల్ మెన్ గివ్ into your bosom, for with the same measure that ye meet therewith it shall be measured to you again. Hallelujah. Hallelujah. దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే, యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి, నువ్వు దేవునికి ఇచ్చినట్టయితే నీకు తిరిగి ఇయ్యబడుతుంది. దేవుడు ఇస్తాడా? మీరు కరెక్ట్గా చదవండి. అక్కడ ఏముంది? ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎవరు ఇస్తారు? మనుషులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ పీపుల్ హూ విల్ గివ్ యూ. నువ్వు దేవునికి ఇస్తావు, బట్ దేవుడు ఏం చేస్తాడంట? హీ విల్ ఆర్కెస్ట్రేట్ పీపుల్ ఫర్ యూ. నీకు ఎట్లా డబ్బులు తెచ్చి ఇవ్వాలా, నీవు చేసిన దానికి నీకు ఎలా ఇవ్వాలి అనేది దేవుడు మనుషులను ప్రేరేపించి దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా ఇస్తారంట? గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ, గుడ్ మెజర్. నువ్వెంత ఇస్తావో అంతకంటే ఎక్కువ ఇస్తారు. సెకండ్ థింగ్, ప్రెస్ డౌన్. ప్రెస్ డౌన్ అంటే ఒక డబ్బా ఉంటుంది,
డబ్బాలో కొలుత డబ్బా అనుకోండి, పిండిని వేసిన తర్వాత దాన్ని గట్టిగా ఒత్తుతారు. ఎందుకు? ఇంకా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, ఇంకా గ్యాప్ ఉండకుండా ఇంకా ఎక్కువ వేయాలని. ప్రెస్ డౌన్, షేక్ అండ్ టుగెదర్, దాన్ని బాగా సైడ్స్ కొట్టి బాగా లోపలికి పెట్టి చేసి మళ్ళీ ఏం చేస్తారంట, రన్నింగ్ ఓవర్ ఇంకా వేస్తారంట. వేస్తే అది గిన్నె నిండి పొర్లుతున్నది అన్నట్టు అవుతుంది. రన్నింగ్ ఓవర్. హల్లెలూయా. హల్లెలూయా. షల్ మెన్ గివ్ ఇంటూ యువర్ బోజం. నీకు మనుషులు తెచ్చిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇస్తావు, మనుషులు నీకు తెచ్చిస్తారు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో. ఆకాశం నుంచి దేవుడు పంపిస్తాడు, రాంగ్. ఆమేన్. ఆమేన్. మనుషులు ఇస్తారని ఏ మనిషి నాకు ఇస్తాడని ఎత్తుకుతవద్దు. అర్థమవుతుందా? ఈ బ్రదర్ దగ్గర దండిగా డబ్బులున్నాయి, ఈ బ్రదర్ ఇస్తా, ఆ బ్రదర్ అసలు ఇయ్యడు. నువ్వు ఏ బ్రదర్ గురించి అనుకుంటావో ఆ బ్రదర్, నీవు నీ నీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బ్రదర్ నేను ఇచ్చినాను, ఈ బ్రదర్ ఇయ్యడు. ఎందుకు ఇస్తాడు? దేవుడు నీకు ఎవరైనా ఇవ్వాలంటే అది దేవుడు ప్రేరేపిస్తే తప్ప అది రాదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు అనే వ్యక్తి ఇక్కడ మొత్తం ఈ యొక్క ఏమంటారు దీన్ని, సోయింగ్ అండ్ రీపింగ్ అంతటిలో మెయిన్ పర్సన్ ఎవరంటే ఇక్కడ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఫోకస్గా పెట్టుకుంటావో దేవుడు నీకు ఎలా ఏమి ఇప్పించాలనేది ఆయన చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు విత్తనం నాటిండు. చూడండి ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? అక్కడే ఉంటుంది ఆన్సర్. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. అసలు అక్కడ పంట పండదు, నీళ్లు లేవు, వర్షాలు లేవు, మొత్తము అది ఒక డ్రాట్ ఏరియా. ఇప్పుడు గెరార్ అనే ప్రదేశము అసలు వర్షమే లేదు, అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇస్సాకు కూడా వెళ్ళిపోదాం అనుకుంటాడు. దేవుడు ఏమంటాడు, నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమంటాడు, నువ్వు ఇక్కడే విత్తనం వేయి, నేను చూసుకుంటాను అంటాడు. ఆయన దేవుని మాట ప్రకారము విత్తనం నాటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేరేపణ ఉండాలి నువ్వు విత్తనం నాటాలంటే. ఊరికేదో ఎమోషనల్ అయిపోయి ఇంత ఖర్చు వస్తుంది కాబట్టి నేను ఇవ్వాలా, నేను ఇంత కాదు. దేవుడు నిన్ను ప్రేరేపించాలా ముందు. హల్లెలూయా. దేవుని ప్రేరేపణతో దేవుడు పలానా చోట వెయ్యి అంటే వేయాలి. హల్లెలూయా. ప్రేరేపణ లేకుండా మనం ఏ పని చేయకూడదు. ఈయన ఏమంటున్నాడు, గెరారులో పోయి ఆయన విత్తనం నాటిండు. ఎవరికి పంటలు లేవు, ఎవరు ధైర్యం కూడా చేయలేదు విత్తనం నాటడానికి. ఈయన విత్తనం నాటి అదే సంవత్సరము 100 పంటను పొందిండు. హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడైందని దేవుని వాక్యం చెప్తుంది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగి 11వ అధ్యాయం 1-4 వచనాలు చూద్దాం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఇంగ్లీష్ లో చదవండి. Cast thy bread upon the waters, for thou shalt find it after many days. హల్లెలూయా. హల్లెలూయా. విత్తనము బ్రెడ్ ఎట్లా వస్తుంది? బ్రెడ్ ఎట్లా వస్తుంది? ఆ విత్తనాలను దంచి దాన్ని ఏదో చేసి బ్రెడ్ తయారు చేస్తారు కదా. సో విత్తనమైన దాని నుంచి వచ్చినది ఏదైనా కూడా, దాని నుంచి తయారైంది ఏదైనా కూడా నీకు ఎటువంటి హృదయం ఉండాలంటే గివింగ్ అనే నేచర్ ఉండాలి. నీళ్ళ మీద వేయము అంటే నీళ్ళల్లో వేయమని కాదు. నీళ్ళలో ఆ కాలంలో ప్రయాణాలు చేసేవాళ్ళు, నీటి ద్వారానే ఎక్కువ ప్రయాణాలు జరిగేవి. అంటే సైలర్స్ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళకి ఏం ఉండదు. అంటే నీ యొక్క బ్రెడ్ను ఇతరులకు ఇవ్వడం నేర్చుకో. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, చాలా దినములైన తర్వాత నీకు మళ్ళా వస్తుంది అది. హల్లెలూయా. గివింగ్ నేచర్ ఉండాలి. నేను ఇతరులకు ఇచ్చే గుణం ఉండాలి. విత్తనం లేదు, నీకు ఆల్రెడీ నీ దగ్గర ఫుడ్ ఉంది, ఫుడ్ కూడా ఇతరులకు ఇచ్చే నేచర్ ఉండాలి. 2వ వచనం చూడండి. 7 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. అర్థమవుతుందా? నీ దగ్గర ఉంది, నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉన్న భాగాన్ని ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్స్ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. వాళ్ళకు వీళ్ళకు కొంచెం పెట్టు. నీ దగ్గర దండి ఉంది, నువ్వు తినలేవనుకో, అందరికి కలిపి పెడుతుండు. ఎందుకంటే భూమి మీద నీకు ఎప్పుడు కీడు జరుగుతుందో నీ వెరుగవు, నీకు తెలియదు.
అప్పుడు నీ తిండి తిన్నవాడు నీకు సహాయానికి వస్తాడు అనేది వీళ్ళ ఉద్దేశం. అర్థమైందా? కొత్త నిబంధనలో మనకే కీడు జరగదు, కానీ మనకు గివింగ్ నేచర్ అనేది ఉండాలి. మనం ఇతరులకు పెట్టాలి అనే నేచర్ మనకు ఉండాలి. 3వ వచనం, మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును. చాలు. మేఘములు వర్షముతో నిండితేనే వర్షం అనేది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితంలో కూడా నీకు మంచి పంట రావాలి అంటే నీవు ఒక లెవెల్కు సాచ్యురేట్ అవ్వాలి గివింగ్ అనే విషయంలో. నీకున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఆమె రెండే కాసులు ఉంది, ఆమె ఇచ్చింది అంటే ఆమెకు వస్తుంది. అర్థమవుతుందా? అంటే నీ గివింగ్ అనేది నీ మైండ్లో ఒక మంచి సాచ్యురేషన్ ఉండాలి, క్లౌడ్ లాగా తయారైపోవాలి నీకు. నేను ఖచ్చితంగా హార్వెస్ట్ చూస్తున్నాను, నేను హార్వెస్ట్ పొందుకుంటాను. అర్థమవుతుందా? అంటే నీకు ఒక విశ్వాసం అనేది నువ్వు బిల్డ్ చేసుకోవాలి నీలో. నేను దేవుని రాజ్యంలో ఇచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా నేను పొందుకుంటాను అనేది ఆ విశ్వాసము నీలో నింపుకోవాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే నిండి ఉంటుందో నీ యొక్క మనసులో, వర్షము యొక్క మేఘములలో నిండినప్పుడు అది భూమి మీద ఎట్లా వర్షిస్తుందో, ఇన్ ది సేమ్ వే నీలో విశ్వాసాన్ని నింపుకుంటే అప్పుడు నీకు పంట వస్తుంది. హల్లెలూయా. 4వ వచనం చూడండి, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. అర్థమైందా? వాడు పంట నాటాలని ఉంది వాడికి, కానీ వాడు ఎప్పుడు పరిస్థితులను చూస్తున్నాడు. ఏమోబ్బా ఈ గాలి చూస్తే సరిగా లేదు, ఇదేదో వద్దు ఉంది. వాడు ఏం చేస్తాడు? వాడు ఎప్పుడు ఏడు, ఇంకా వర్షం పడుతుందో లేదో, నేను వేసినాక వర్షం పడకపోతే వేస్ట్ అవుతుంది కదా, ఇంకా వాడు వేయడు. రెండవది, వేసిన తర్వాత మేఘములను కనిపెట్టుకుంటాడు. కొందరు మేఘాలు వస్తాయిలే వాడు కొయ్యాడు. అంటే ఏమర్థము? నీ పరిస్థితులను చూసి నేను విత్తనం నాటాలనా వద్దా అనే పరిస్థితి ఉన్నట్టయితే నువ్వు ఏ దానికి పనికిరావు ఇంకక్కడ. అర్థమవుతుందా? నువ్వు ఒక క్రైస్తవుడికి ఉండాల్సింది ఏంటంటే నీ పరిస్థితులను నువ్వు చూసుకోకూడదు. నీ థింకింగ్ అంతా ఏముండాలా? నేను దేవునికి ఇవ్వాలి అనే థింకింగ్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను చూసినట్లయితే నువ్వు నాటవు, నువ్వు కొయ్యవు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. నీ పరిస్థితులను గురించి నువ్వు ఆలోచిస్తే ఇంకా సైతాన్ నీకు చాలా పరిస్థితులు చూపిస్తాడు. ఇంకా నువ్వు అసలు జీవితంలో నువ్వు ఒక పైసా కూడా ఎవరికి ఇయ్యలేనంతగా చూపిస్తాడు. అర్థమవుతుందా? సో నువ్వు వాటి ప్రకారంగా పోయినట్టయితే నీకు ఉపయోగం లేదు. కానీ నువ్వేం చేసుకోవాలా? నీ జీవితాన్ని విశ్వాసముతో నింపుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు గాలి రావటం లేదు, నువ్వేం చేయాలా? గాలిని చూస్తూ గుర్తుపట్టుకుంటున్నాడు, గాలి రావటం లేదు, లేదా గాలి ఎక్కువ వస్తుంది, నువ్వేం చేయాలా? యూ షుడ్ బి ఎ పర్సన్ హూ విల్ కమాండ్ దట్ సిచ్యుయేషన్. ఆ యొక్క గాలిని గద్దించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నీవు పంటను కోయాలన్నా, నువ్వు విత్తనం నాటాలన్నా, యూ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతోనే ఇది జరుగుతుంది. నీకు మినిమం విశ్వాసం రావాలి. ఆ విశ్వాసంతోనే నువ్వు ఈ కార్యము చేయాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఇదే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. రాజుల ఆజ్ఞ అధికారము గలది. చాలు, ఇంగ్లీష్లో చదవండి. వేర్ ద వర్డ్ ఆఫ్ ఎ కింగ్ ఈస్ దేర్ ఈస్ పవర్. దెర్ ఈస్ పవర్. దేవుడు మనల్ని ఏం చేస్తుంటున్నాడు? రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రాజులుగా చేస్తుంటున్నాడు. పరిస్థితులు సరిగా లేవు, నువ్వు పరిస్థితులను మాట్లాడు. నువ్వు పరిస్థితుల గురించి, బ్రదర్ నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఉంటాయి, నువ్వు చేయాల్సింది ఏంటి? పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. యు ఆర్ ఎ కింగ్. దేవుడు నిన్ను రాజుగా చేసి ఉంటున్నాడు. యేసు ప్రభువు ఏమని చెప్తాడు తన శిష్యులతో? ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి, కొండ నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు అనమన్నాడా? లేదు. ఎవరైనా ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసును సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల అది అతనికి నిశ్చయముగా జరుగును. యూ షుడ్ బి ఏ పర్సన్ హూ విల్ టాక్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. గాలిని చూసి భయపడి, లేకపోతే వర్షం వస్తుందో మేఘాలను చూసి భయపడి, అది కాదు. యూ షుడ్ యాక్టివేట్ యువర్ ఫెయిత్.
నీ విశ్వాసం ఎప్పుడైతే నిండుకుంటుందో నీలో, మేఘము ఏ విధంగా అయితే వర్షాన్ని నింపుకొని ఆ మేఘం నిండినప్పుడు వర్షాన్ని ఇస్తుందో, నీ జీవితంలో విశ్వాసం అనేది కూడా నువ్వు నింపుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసం లేకుండా జరిగేది కాదు. ఓకే, ఇప్పుడు మనం చూసాం మంచి నేలన పడిన విత్తనము ఏ పర్సంటేజ్లో ఇచ్చింది? పర్సంటేజెస్ 30, 60, 100 కదా, 30, 60, 100. 100% రావాలని కోరుకుంటున్నారా? Yes. ఎస్, వండర్ఫుల్. 100% రావాలంటే మొదట నీ చేతిలో విత్తనం ఉన్నప్పుడే యూ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆన్ దట్ సీడ్. ఆ విత్తనం మీద అభిషేకాన్ని విడుదల చేయి, ఆ విత్తనం మీద దేవుని వాక్యాన్ని విడుదల చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఐ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ టెస్టిమనీస్, నేను ఒక్కటి కాదు, రెండు కాదు. వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ టఫ్ నా లైఫ్లో ఒక ప్రెషియస్ సీడ్ ఆఫరింగ్ దేవునికి వేస్తాను. నేను వేసేది కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లే. నేను ఒక్కడిని ఉంటాను రూమ్లో, ప్రభా ఇది ఇస్తున్నాను, ప్రభా అని చేయిస్తాను. ఎవరైనా మ్యాన్ ఆఫ్ గాడ్ పక్కన ఉంటే వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటాను. అర్థమవుతుందా? వెన్ ఐ డూ దాట్, దట్ ఈస్ డన్, అయిపోయింది. ఈ సోయింగ్ అండ్ రీపింగ్ అనేది బాగా ఎంజాయ్ చేసేటోడు ఎవరంటే నేనే. కానీ ఏమంటే మీకు చెప్తే మీరు ఎట్లా అనుకుంటారు, అన్నకి ఏదన్నా అవసరం ఉంది, నా అన్నకి అవసరమే లేదు. అందుకే చెప్తున్నా, రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ. నేను నా జీవితంలో ఐ హావ్ సీన్ సో మెనీ మిరాకిల్స్. హల్లెలూయా. ఐ గాట్ ఎ ప్రమోషన్ ఆర్డర్ ఫర్ జస్ట్ 10,000 rupees. ఆమేన్. ఎవరికి ఏమంటారు, లంచాలు ఇచ్చినది లేదు, ఏమీ లేదు. నాకు కావాల్సిన పోస్టింగ్, నాకు కావాల్సిన ప్లేస్లో తెచ్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యూ షుడ్ నో ఇట్. యువర్ సీడ్, యువర్ ప్రెషియస్ సీడ్. నువ్వు విత్తనం వేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవా, నేను ఫలానా పని మీద నేను ఈ యొక్క విత్తనం నాటుతుంటున్నాను, నేను ఇది నీ సన్నిధిలో నేను నాటుతుంటున్నాను అని ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తావో, ఆమేన్, యు విల్ బీ కాన్షియస్. ఇది వెళ్ళిన తర్వాత ఇది చనిపోతుంది, నాకు పంట వస్తుంది. హల్లెలూయా. యు ఫర్గెట్ అబౌట్ దట్. పడుకొని నిద్రపో. వాడు రాత్రింబగలు పడుకొని నిద్రపోతున్నాడు, తర్వాత ఏమైందంట, పంట వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. యు కెన్ డూ దట్. రెండవది, పంటను మనం మామూలుగా ఏం చేస్తాము, దేవుని వాక్యాన్ని ఏం చెప్తారంటే వాటర్ అంటారు. దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. విత్తనంను కూడా నువ్వు ఏం చేయాలా, నాటిన తర్వాత అప్పుడప్పుడు నీరు తడుపుతుండాలి కదా. సో నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు నీలో తీసుకుంటూ, నువ్వు దేవుని వాక్యంతో నిన్ను నువ్వు నింపుకుంటూ విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ కార్యం చేస్తుంటావో, నువ్వు ఇప్పుడే విత్తనం నాటుతావు, నువ్వు ఇప్పుడే పంటను కూడా కోయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్పనా, లోకంలో విత్తనం వేసిన తర్వాత పంట రావడానికి చాలా టైం పడుతుంది. దేవుని రాజ్యంలో అది లేదు. మనం ఫస్ట్ చూసిన వాక్యం చూడండి, ఇదే ఆదికాండం 8:22. ఇంగ్లీష్లో చూడండి. While the earth remaineth, seed time and harvest. సీడ్ టైమ్ అండ్ Harvest. హార్వెస్ట్ టైమా, హార్వెస్టా? Harvest. అర్థమైందా? సీడ్ టైం అంటే విత్తనం నాటే కాలము, హార్వెస్ట్ టైం అనుందా, హార్వెస్ట్ అనుందా? Harvest. అంటే ఏమర్థము? హార్వెస్ట్కు టైం లేదు. యూ క్యాన్ గెట్ హార్వెస్ట్ అట్ ఎనీ టైం. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆ యొక్క నీ లోపల ఆ యొక్క మేఘాలు నిండి ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా నీకు హార్వెస్ట్ వస్తుంది. అంటే నీ వాక్యంతో నువ్వు నింపుకున్నట్టయితే, దేవుని వాక్యంతో నిన్ను నువ్వు నింపుకొని నువ్వు విత్తనం వేస్తూనే యు విల్ గెట్ ది హార్వెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో దేర్ ఇస్, అందుకే మీకు ఇంకోటి చెప్తా, యాంప్లిఫైడ్ వర్షన్లో కూడా ఏముంది, చదవండి ఒకసారి. While the earth remains, seed time and harvest. సీడ్ టైమ్ అండ్ Harvest. యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్ అంటే బైబిల్లో ఉండే ప్రతి పదాన్ని గ్రీకు, హీబ్రూలో అన్ని అనలైజ్ చేసి కరెక్ట్గా పెడతారు. తెలుగులో ట్రాన్స్లేషన్లు వేరుంటాయి, ఎందుకు బ్రాహ్మణ్స్ తయారు చేశారు అది తెలుగుది. బట్ ఇక్కడ అది కాదు. మీరు గమనించండి, సీడ్ టైం అండ్ హార్వెస్ట్ టైం అని ఉందా, హార్వెస్ట్ అని ఉందా? Harvest. హార్వెస్ట్ అంటే యువర్ హార్వెస్ట్ ఈజ్ రెడీ, యువర్ హార్వెస్ట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. ఆమేన్. నువ్వు విత్తిన తర్వాత ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మౌత్. నువ్వు ఏమి కన్ఫెస్ చేస్తుంటావు, నీ విత్తనం గురించి, నీ హార్వెస్ట్ గురించి
నువ్వు ఏం పలుకుతుంటావు, నీ యొక్క పంట గురించి నువ్వు ఏం పలుకుతుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు కెన్ డిక్లేర్ అండ్ యు కెన్ గెట్ యువర్ హార్వెస్ట్. యు కెన్ డిక్లేర్, యు కెన్ గెట్ యువర్ హార్వెస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 9:6-8 చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అర్థమవుతుంది కదా? కొంచెం విత్తితే కొంచెం పంట వస్తుంది. కొంచెమే. ఇప్పుడు ఒక్క మామిడికాయ నాటామనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు ఒక 500 కాయలు ఇస్తుంది అనుకోండి. 500 కాయలే. కానీ అదే 5 సంవత్సరాల క్రితము నేను ఒక 100 మామిడి టెంకలు నాటామనుకోండి, అప్పుడు 500 × 100. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని నాటుతావో నీకు అంత రిటర్న్స్ వస్తాయి. హల్లెలూయా. నెక్స్ట్ 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. చాలు, ఇక్కడ అవుదాం. నువ్వు ఇచ్చేప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సనుగుకోవద్దు. ఏందబ్బా, కొన్నిసార్లు ఏమైతే తెలుసా, చర్చిలలో కానుకలు తీసుకొస్తుంటారు. ఇట్లా కొందరు ఆడ కానుక వస్తుంటే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటారు. కొందరు కానుక దోస్తున్నారు, అప్పుడే అర్జెంటుగా ఫోన్ వచ్చినట్టు పోతారు. ఎందుకు? వాడికి వేయాలని ఉండదు. అర్థమవుతుందా? సనుగు కొనకయ్యు. అర్థమైందా? ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు వీళ్ళు కానుకలు పట్టేటోళ్ళు ఎట్లుంటారంటే, వాడు ఫోన్ మాట్లాడడానికి బయటపోతే వాని దగ్గర పోయింటారు. ఇంకా వాడు అప్పుడు ఏం చేస్తాడు, ఎందుకు వచ్చినాడు వీడియో అని వేస్తారు. ఏదో ఒక అర్థమైందా? అది విత్తనం కాదు. డూ యూ అండర్స్టాండ్? విత్తనమే కాదు అది. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. అంటే బలవంతంగా అంటే పాస్టర్ ఫోర్స్తో వేయద్దండి. పాస్టర్ ఫోర్స్, ఏ ప్రీచర్ అయినా కూడా, నా ఆర్థిక పరిస్థితి ఇట్లుంది, మా ఇంట్లో పప్పు ఉప్పు లేదు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పేటోళ్ళు ఉన్నారు. వాటికి వేయద్దండి. అడుక్కోవడం కాదు ఇది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ నాట్ బెగ్గింగ్. ఇదేంటంటే దిస్ ఈజ్ అ స్పిరిచువల్ ప్రిన్సిపల్. దీన్ని దిగజార్చకూడదు మనం. అర్థమైందా? నీకు ఫస్ట్ ప్రేరేపణ కలగాలి. నీవు సనుగు కొనకర, నువ్వు రెండవది బలవంతంగా కాక. కొందరు ఏం చేస్తారంటే ముందే రిసీట్ బుక్స్ తీసుకొస్తారు. మా చర్చ్ కడుతున్నాం దీనికి రిసీట్. కొందరు ఏం చేస్తారు, సర్లేండి అని చూసి ఓ 2000 రాస్తారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, బ్రదర్ ఇదే దండిగా లేదా, రాయి 10,000 రాయి. లేదు బా అంటారు. లేదు లాస్ట్కు వాళ్ళందరూ కలిసి బలవంతం చేసి ఏం చేస్తారు, 10,000 రాయిస్తారు. అంతా బయటికి వచ్చి చెప్తారు, 10,000 రాయించినాం, మేము రాయించినాం. ఎవరికి ఉపయోగం అది? ఇచ్చిన అతను బలవంతం చేయబడి ఇస్తున్నాడు. అర్థమైందా? ఆయనకేం ఉపయోగం లేదు అది. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. హల్లెలూయా. చర్చికి వెళ్ళకముందే, నువ్వు చర్చికి పోకముందే, నువ్వు ఫెలోషిప్ పోకముందే, నువ్వు ఇంట్లో నువ్వు నిర్ణయం తీసుకో. నీ మనసులో, పరిశుద్ధాత్మదేవా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నీకు తెలుసు నాయనా, నేను దశంభాగం ఇచ్చిన తర్వాత ఈ 90% ఇది పరిశుద్ధమైన డబ్బు, దీన్ని నేను ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఈరోజు నేను ఎవరికి ఇవ్వాలి, అది నీకు ముందే నువ్వు ప్రీ ప్లాన్డ్గా నీ మైండ్లో దేవునికి నీకు ఒక డిస్కషన్ జరిగిపోవాలి. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు, నీ హృదయంలో ఒక మాట పెడతాడు. నువ్వు 100 రూపీస్ లేకపోతే 500, 1000, ఏదో దేవుడు చెప్తాడు నీకు. అర్థమైందా? ఆ యొక్క నిశ్చయత నీలో కలిగినప్పుడు నువ్వేం చేయాలా, ఆ ప్రకారమే నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు నిశ్చయత లేకుండా ఎవరు ఫోర్స్తోనో, లేకపోతే ఎవరో సానుభూతి, లేకపోతే నాకు నేను కనిపించుకోవాలా, బాగా కనిపించుకోవాలా. కొన్ని చర్చెస్లో ఏం చేస్తారు, కానుకలు వేసిన తర్వాత వాళ్ళ పేర్లు చదువుతారు. స్పెషల్ కానుకలు ఇచ్చిన వారు బ్రదర్ సన్నీ 10,000 ఇచ్చిండు, బ్రదర్ హనోక్ 50,000 ఇచ్చిండు, బ్రదర్ ఈయన ఇంకొక ఆయన బ్రదర్ రిచర్డ్ 1 lakh ఇచ్చిండు. ఇంక అయిపోయింది. ఎప్పుడైతే చదివితారో మీ ఫలం మీకు ఇంకా అయిపోయింది. ఇంకా మీకేం రాదు. ఇంకా విత్తనం ఏం కావాలా, భూమిలో పడి చచ్చిపోవాలా. వీళ్ళేం చేస్తున్నారు, విత్తనాన్ని మహిమపరుస్తున్నారు. ఈ బ్రదర్ 1 lakh ఇచ్చిండు, ఆడ డ్రమ్స్ కొట్టే బ్రదర్ 2 lakhs ఇచ్చిండు ఆయన. అర్థమవుతా? ఏమైపోయింది, ఇంకేం రాదు. ఇంకా నెక్స్ట్ ఏం రాదు. నీవు ఏం చేస్తున్నావో ఇంకొకరికి తెలియకూడదు. దిస్ ఇస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. హల్లెలూయా. ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్ అనేది నీకు దేవునికి మధ్య
జరుగుతున్న విషయం అని మనం గుర్తించాలి. ఆమేన్. నిశ్చయించుకొని ప్రకారం ఇయ్యవలెను. తర్వాత దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవునికి ఇష్టం ఏం తెలుసా? నీ హృదయంలో నువ్వు 50 రూపాయలే ఇవ్వాలనుకుంటావు, నిశ్చయించుకొని ఉంటావు. ఉత్సాహంగా నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు 50 ఇస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? ఉత్సాహంగా ఇచ్చేవాన్ని ప్రేమించును, ఇష్టపడతాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అది 1,00,000 రూపాయల 2 రూపాయల సంబంధం లేదు. దేవునికి ఆయనకు దండిగా ఉంది. నువ్వు ఇచ్చే దాంతో దేవుడేమీ ధనవంతుడు కాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం ఎట్లుంది. హౌ ఈజ్ యువర్ హార్ట్? నీకున్న దాంట్లో నువ్వు ఎంత ఇవ్వగలుగుతున్నావు దేవుని? నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతే ఇస్తావు. అర్థమైందా? నువ్వు దేవునికి ఎంత ప్రేమిస్తావో అంతే ఇస్తావు. చాలాసార్లు నేను నా హృదయంలో చెప్తున్నాను, నేను ఓపెన్గా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది దేవునికి తీసి పెడుతున్న డబ్బులో నేను ఏదైనా పెట్టి ఉంటాను, అది తీసుకోవాలి. మళ్ళీ అనిపిస్తుంది, వద్దులే ప్రభా, నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటే డబ్బులు నీ దగ్గర ఉండని. హల్లెలూయా. అది తీసుకోవచ్చు, న్యాయంగా అది నాదే. కానీ ఏం చేస్తాను? ఉండనులే ప్రభా, నీ దగ్గర ఉండని, దేవుడికి పెట్టేస్తాము. ఎప్పుడైతే మనము దేవుడు నేను ఇద్దరం ఒకటే అనే దీంట్లో ఉన్నప్పుడు యుల్ సీ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ వర్కింగ్. దేవుడు సపరేటు, నేను సపరేటు కాదు. మనం దేవునితో ఏక ఆత్మ అని గుర్తించాలి. హల్లెలూయా. భార్యాభర్తలకి ఇద్దరికి డబ్బులు ఉన్నాయనుకో, అవి సేమ్ ఇద్దరికి కలిపా లేకపోతే ఇద్దరిది సపరేటా? ఇద్దరు సపరేట్ అంటే అదొక మిజరబుల్ కుటుంబం. ఆ కుటుంబం జోలికి పోకూడదు మనం. హల్లెలూయా. ఇద్దరిది ఒకటే. ఎందుకు? వాళ్ళు ఏక శరీరము, అది ఒకటే. హల్లెలూయా. సో మనము నిశ్చయించిన ప్రకారము మనం హృదయంలో దేవునితో మాట్లాడుకున్న తర్వాత మనం ఎంత ఇస్తామో దాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఉత్సాహంగా నువ్వు ఇచ్చేది చూసి దేవుడు ప్రేమిస్తుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం చూడండి. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. మరియు అన్నిటి నువ్వు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు నిశ్చయించుకొని ఇచ్చావు, దేవుడు కూడా సంతోషంగా నిన్ను చూసి స్వీకరించాడు ఆ డబ్బు. ఇప్పుడు ఏమంటున్నాడు? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారై. అంటే నీకు ఏ కొదవ ఉండదు అని అర్థం. సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. అంటే నీకు కొందరి థింకింగ్ ఏముంటుందంటే నేను ఇంత తింటే చాలు, లేకపోతే నాకు ఇంత బట్ట ఉంటే చాలు అనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఉత్తమమైన ప్రతి కార్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్మస్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఒక 4-5 లక్షలు పడతాయి ఖర్చు. పడుతుందా లేదా? పడుతుంది. ఉత్తమమైన కార్యం చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉండాలనా లేదా? ఉండాలి. అర్థమవుతుందా? ఉండాలి. కానీ నువ్వు విత్తని వ్యక్తివైతే నీ దగ్గర ఉండదు. నువ్వు విత్తుతున్న వ్యక్తివైతే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను సర్వసమృద్ధి గలవాడిగా నిన్ను చేస్తాడు ఫస్ట్. అంటే నీకు ఏది కొదవ ఉండదు. అంత మాత్రమే కాకుండా ఉత్తమమైన ప్రతి కార్యము. ఒకవేళ పాస్టర్ సెమినార్ కండక్ట్ చేయాలా, లేకపోతే బిలీవర్స్కి ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయంట? దేవుడు చేస్తుంటాడంట. చూడండి, మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త విధములైన కృపను ఆయన విస్తరింపజేస్తాడు. ఆయన కృపలోనే ఆ డబ్బు నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన కృపలోనే నీ అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. అది గమనించాల. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో, ఇచ్చే వ్యక్తివైతే నువ్వు సర్వ సమృద్ధి గలవాడివై ఉంటావు. అందరూ చెప్పండి ఈ పదం, సర్వ సమృద్ధి కలవాడిగా నేనుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ నీకు సమృద్ధిగా ఉంటేనే నువ్వు ఇంకొకరికి ఇస్తావు. నీకే లేకపోతే నువ్వేమిస్తావు? అర్థమవుతుందా? యూ షుడ్ బి ఫుల్. నీకు ఫుల్ ఉండి. అందుకే దావీదు ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నెలో నిండా ఉండేది మనకు, పొంగి పొరలేది ఇతరులకు.
ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అందుకే మనము లాస్ట్గా నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రసంగి 11:3 మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నీ మేఘాన్ని నింపుకో. నీ జీవితం అనే మేఘాన్ని దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మతో నిన్ను నువ్వు నింపుకున్నప్పుడు ఏ పరిస్థితి ఏం లేదు, ఆటోమేటిక్గా నువ్వు విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్లీ యూ కెన్ గెట్ ఎ హార్వెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ హార్వెస్ట్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. నీ పాజిటివ్ కన్ఫెషన్స్, నువ్వు దేవుని వాక్యం తీసుకొని నీవు ఇప్పుడు విత్తనం నాటేప్పుడు ఏమైనా ఆటంకాలు ఉంటాయా? ఇప్పుడు నేను ఒక 5,000 రూపీస్ వేయాలి అనుకున్నాను, ఒక కానుక 5,000 తీసి వేసేస్తాను. దాంట్లో మధ్యలో ఎవరైనా వచ్చి అడ్డం పడతారా? పడరు. కానీ క్రిస్టియన్స్కి ఉండే థాట్స్ ఏం తెలుసా? దేవుడు నాకు డబ్బులు ఇస్తుంటే సైతాన్ అడ్డం పడుతున్నాడు, ఎక్కడనో రాకుండా అవి ఆగిపోతున్నాయి, అవి ఎక్కడనో ఆగినాయి. ఎప్పుడన్నా ఆలోచించారా? అందరికీ అట్లా అనిపిస్తుందా? ఎప్పుడన్నా ఏదన్నా డబ్బులు రావాలంటే డిలే జరిగిందంటే ఎక్కడో సాతాన్ అడ్డం పడుతున్నాడు అనిపించిందా? ఎప్పుడన్నా అనిపించదా? నేను అదే అంటున్నా, నీవు డబ్బులు దేవుని దగ్గర నువ్వు నాటడానికి ఎటువంటి అంతరాయాలు లేకుండా నువ్వు ఎలా చేస్తావో, దేవుని నుంచి నువ్వు నీ పంటను పొందుకుండేప్పుడు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, యు కెన్ గెట్ ఇట్ బై యువర్ వర్డ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఏం ఎక్కువ చెప్పినా యూట్యూబ్లో కూడా చూస్తున్నారు. బ్రదర్ మొన్ననే ఎవరో ఆయన కామెంట్ పెట్టిండు, గోల్డ్ మ్యాన్ ఇన్ క్రిస్టియానిటీ అని పెట్టిండు. కరెక్టే బ్రదర్, గోల్డ్ మ్యాన్ ఎందుకు? దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా, దేవుడు ఇచ్చిండు. నేను దేవునికి ఇస్తూ ఉంటాను. నేను నాటుతున్నాను, నేను పొందుకుంటున్నాను. నేను విత్తనం నాటుతున్నాను, విత్తనం వేస్తున్నాను, నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గోల్డ్ మ్యాన్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో దేనికైనా ఇవ్వటానికి వీలుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని సర్వసమృద్ధిలో ఉంచడం మాత్రమే కాకుండా ప్రతి విధమైనటువంటి మంచి కార్యాలలో మనము పని చేయడానికి దేవుడు మనల్ని వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, నాతో పాటు కన్ఫెస్ చేయండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలను బట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. ఈ మాటలన్నిటినీ కూడా నా హృదయంలో నేను స్వీకరిస్తున్నాను. నా జీవితంలో ఈ యొక్క ఆత్మీయ నియమము గొప్పగా పని చేయుటకు నేను విశ్వాసంతో అడుగు వేయటానికి మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా యూట్యూబ్లో నా మాటలు వింటున్న అందరూ, ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యతతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా దయచేసి మీ చేతులు ఎత్తండి. ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. ఎక్కడైనా అనారోగ్యత ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి, ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నటువంటి నా మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను నాయన మీ సన్నిధి తీసుకొస్తున్నాను. ప్రతి అనారోగ్యపు ఆత్మను యేసుక్రీస్తును గద్దిస్తుంటున్నాను తండ్రి. ఇప్పుడే దాన్ని కొట్టివేస్తుంటున్నాను తండ్రి. ప్రభా, అనారోగ్యపు ఆత్మల కార్యాలను యేసుక్రీస్తు నామమున నిర్మూలం చేస్తుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామమున ప్రతి ప్రియుడు, ప్రతి వ్యక్తి కూడా తండ్రి వింటున్న వారు నాయన నడినెత్తి నుండి అరికాల వరకు ఇప్పుడే స్వస్థత పొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఆర్థికంగా నాయన ఎవరు ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, యేసుక్రీస్తు నామమున ఆర్థికమైన ఇబ్బందులను కొట్టివేస్తున్నాం తండ్రి, అప్పులను కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ వాక్యం వినింటుండగా తండ్రి వీరు అభివృద్ధిలోకి నడుస్తున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసయ్య నామమున వీరి కోసం నాన్న ఈ యొక్క ప్రార్థన చేస్తూ వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.